అయితే అమృతం నారాయణుడే మింగలే. నాకు అప్పుడు విషం ఎందరూ తాగమని చెప్పారు కానీ అమృతం ఇవ్వలేదు ఎందుకు అని శివుడు అడగలే. అవునా లేదా? విషం వచ్చినప్పుడు మాత్రం ఏం చేశారండి? శివా రక్షించు, శివా రక్షించు అన్నారు. ఆ మహానుభావుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా శివుడు? అదే చిన్న పాత్రలో వచ్చింది ఆ విషం. అమృతం అంటే చిన్న కలశంలో వచ్చింది, కానీ విషం ఎలా వచ్చిందో తెలుసా? వ్యాపించిపోయింది మొత్తం. భయంకరంగా విషం వ్యాపించిపోయింది. మనం అనుకుంటే ఇది పురాణ కథని. నేను కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఒక సైంటిస్ట్ ఒక మాట చెప్పాడండి, ఇది వినాల్సిన విషయం. ఈ సృష్టి ఆరంభించిన కొంతకాలానికి ఏదో అంతరిక్షంలో మార్పు జరిగి ఒక భయంకరమైన విషం ఉత్పన్నమైందిట. వాళ్ళు సైన్స్తో చెప్తున్నారు. ఉత్పన్నమైన విషం ఏర్పడిన సృష్టిని మొత్తం దగ్ధం చేసేటంత తీవ్రంగా ఉందిట. ఏమి జరిగిందో ఏమో కానీ ఎవరు నిగ్రహించినట్టు అది అలాగా డిజాల్వ్ వెళ్ళిపోయింది అని చెప్పారు. ఆ కథనే మేము క్షీరసాగర మథంలో నీలకంఠ లీలగా పురాణాల్లో చెప్పామయ్యా అని చెప్పారు. ఇది తెలుసుకోవాలి. అందుకే పురాణ కథలు జాగ్రత్తగా విని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సైన్స్ అర్థమవుతుంది. అప్పుడు సైంటిఫిక్ మతం హిందూ మతం అని అర్థమవుతుంది. అలాంటి మతంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అని తెలుస్తుంది. ఏవీ తెలియకుండా బతికేయడం దురదృష్టం అని తెలుస్తుంది.